గుడారాన్ని మార్చడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? నా దేవుడు ఈ వాగ్దానాలు నాకు ఇవ్వాలంటే నా ఇంటికి రావాలి ఆయన. మన ఇంటికి రాకుండా ఆయన ఆకాశం నుండి కలుగునగాక అనేవాడు కాడు. ఎందుకో సేవకుల గురించి విశ్వాసుల గురించి చెప్పగలిగిన మాట, నీ ఇంటికి దేవుడు వచ్చుచూ పోవచ్చున్నాడు అనుకో, దీవెనల వర్షం కుమ్మరిస్తబడతానే ఉంటుంది. దీవెనలన్నీ నీ తల మీద కుమ్మరించబడతా ఉంటాయి. కానీ దేవుడు నీ ఇంటికి రాలేదు అనుకో, దేవుడు నీ ఇంటికి రావటం లేదనుకో, దీవెనలన్నీ కనబడతాయి కానీ చేతికందని పండులాగా ఉండిపోతుంది. కానీ జీవితం అంతా నిష్ప్రయోజనమేగా. ఓ సేవకుడుగా దండం పెట్టి చెబుతున్నా, ఈరోజు దేవుడు నీ ఇంటికి వచ్చునుగాక. అబ్రహాం ఇంటికి ఎండవేళ యెహోవా త్రిత్వ దేవుడిగా వచ్చాను. మరి గుండె మీద చేయబెట్టుకుని నా ఇంటికి నా దేవుడు రాగలడని చెప్పగలవా? నా దేవుడు నా ఇంటికి రాగలగాలి అనుకుంటే అవిధేయత చావాలి, నిర్లక్ష్యం చావాలి, బుద్ధిహీనత చావాలి. నీ జీవితంలో దేవుని చిత్తం చేయకుండా పనికిమాలిన వేషాలు వేస్తుంటే అవి కాస్త చావాలి. నీ గుడారం లేపబడునుగాక. నీ గుడారం హెబ్రోనుకు వచ్చునుగాక. హెబ్రోను అంటే సహవాసం. చెప్పండి, దాని పేరు